మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరము ఈ మూడో తరగతిలో మనమందరము చేరుకున్నాం. అందుని బట్టి దేవునికి మొదటిగా క్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద ఆరిన నేల మీద ఈరోజు చాలా కుటుంబాలు విస్తరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇవి అనేక కుటుంబాలుగా ఈ భూమిని ఆవరించి ఉండడానికి ప్రథమంగా దేవుడు ఒక కుటుంబాన్ని ప్రారంభంలో స్థాపించాడు. అలాగా ప్రారంభంలో స్థాపించిన ఆ కుటుంబము ఈరోజు అనేక కుటుంబాలుగా ఈరోజు ప్రపంచాన్ని ఆవరించి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే దేవుడు కుటుంబాన్ని ప్రారంభించినది ఒకందుకైతే అపవాది చెరలోనికి వెళ్ళిపోయి అనేక కుటుంబాలు సమస్యల ఒడిలోనికి జారుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. అలా సమస్యల ఒడిలోనికి జారిపోయిన ప్రతి కుటుంబాన్ని మరలా క్రీస్తు ద్వారా సంరక్షించి దేవుడు ఒక నెమ్మదికరమైన స్థితిలోనికి ప్రతి కుటుంబాన్ని నడిపించాడు. ఈరోజు చాలామంది విశ్వాసంగా కొనసాగుతున్న మనం అందరము ఒకనాడు మనం చేసిన తప్పిదముల వలన శ్రమలు అనుభవించి ఆ శ్రమలలో బాధపడుతూ ఈ శ్రమల నుండి మమ్మల్ని ఎవడు విడుదల చేయగలడు అన్న ఆ మొర ఏదైతే ఉందో అది దేవునికి వినబడింది. వెంటనే తన కుమారుడైన క్రీస్తు బలియాగము ద్వారా ప్రతి ఒక్కరి సమస్యను నివృత్తి చేస్తూ ఈరోజు మన కుటుంబాలలో నెమ్మదిని ఇవ్వగలుగుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంటే సమస్యలలో ఉన్న ఒక కుటుంబము క్రీస్తుని బట్టి నెమ్మది పొందుతున్న ఆ స్థితి ఈరోజు మనం కొన్ని కుటుంబాలలో చూడగలుగుతున్నాం. ఇదే విశ్వాసులుగా మనందరిలో నాటుకుపోయింది. ఇగో యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏ సమస్య మా కుటుంబాలలో ఉండదు, ప్రతి సమస్య నుండి మమ్మల్ని బయట పడవేయగల సమర్థుడు ఆయన అని ఆయన నమ్ముతూ మనం ఈరోజు విశ్వసిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాం. ప్రియమైన వాళ్ళరా, కానీ నిజానికి చూడగలిగితే లోకస్తులు ఎలాంటి శ్రమలలో ఉన్నారో ఈరోజు విశ్వాసులు కూడా అలాంటి శ్రమ జీవితంలోనే ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. విశ్వాసుల ఇంట్లో శ్రమలు లేవండి? ఉన్నాయా? ఇంతకుముందు మొదటి మెసేజ్లో మీరు చూడగలిగారు, సెమినార్కి సిద్ధపడుతున్నాము అనగానే ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక సమస్య కనబడుతూనే వస్తున్నది అన్నట్టుగా మన డైరెక్టర్ గారు మనకి చెప్పారు. మరి యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత కుటుంబంలో సమస్యలు ఉండకూడదు కదా? మరి సమస్యలు ఉండకూడదు. సమస్యలకు ప్రతి సమస్యకు పరిష్కారం క్రీస్తే అయ్యి మేము క్రీస్తుని బట్టి భయభక్తులతో మేము బ్రతుకుతాము. ఏ మాటని జవదాటకుండా యథార్థంగా నీతి న్యాయాలతో మా బ్రతుకులను మా కుటుంబాలను కొనసాగిస్తున్నప్పుడు మా కుటుంబాలలో సమస్యలు రావడానికి తలెత్తడానికి కారణం ఏంటి అని ఈరోజు విశ్వాసుల కుటుంబాలలో సమస్యలు రాగానే ప్రతి ఒక్కరూ ఇది ఎందుకు మాకు వచ్చింది అని చెబుతూ దాని విషయమే విచారణ కలిగి విశ్వాసములో నుండి బయటకు వెళ్ళిపోయే స్థితి మనకు కలుగుతుంది. ప్రియమైన మనం చూడగలుగుతున్నాం ఈరోజు ప్రపంచంలో. విశ్వాసుల కుటుంబంలో ఈ పరిస్థితిని మనం చూడగలుగుతున్న ప్రియమైన శ్రమలలో కృంగుబాటుకు గురై ఇదిగో క్రీస్తుని నమ్ముకుంటే కుటుంబంలో శ్రమ ఉండదు కదా అని మనం నమ్మాం కదా, ఆ నమ్మికతోనే కొనసాగుతూ ఇదిగో కుటుంబాలలో సమస్యలు ఉండకూడదు కదా, ఈ సమస్య మనకు ఎందుకు వచ్చింది? తప్పిదానికే ఒకవేళ శ్రమ వస్తే అది ఓకే, తప్పిదానికే శ్రమ అనుభవించాలి. మనం తప్పు చేసాము కనుక ఆ తప్పుకి పర్యవసానాన్ని మనం అనుభవించాలి, అది ఓకే. కానీ దేవుని యందు యథార్థపరుడుగా నీతి న్యాయాలను అనుసరిస్తున్న వాడుగా నేను బ్రతుకుతున్నప్పుడు నా జీవితంలో నా కుటుంబంలో ఈ సమస్యలేంటి అన్న ప్రశ్న క్రైస్తవ విశ్వాసుల జీవితాలను తొలిచివేస్తూ ఆ విచారణలో పడిపోయిన వ్యక్తి విశ్వాసము నుండి తొలగిపోయే పరిణామాలు ఈరోజు మనం చూడగలుగుతున్నాము చాలా కుటుంబాలలో. ప్రియమైన వాళ్ళారా, ఏ సమస్యలు రాకూడదా? కుటుంబంలో సమస్యలు రాకూడదండి? భూమి మీద ఉన్నంత వరకు, ఆ భూమి మీద శరీరముతో మనం ఉన్నంత వరకు మనం ఎందులో ఉన్నట్టుగా మీరు ఆలోచించాలి? సమస్యల వలయములో ఉన్నామన్నదే మీరు ఆలోచించాలి. బయటపడలేదు ఇంకా మీరు ఎవరము, మనం బయటపడలేదు ఇందులో నుండి.
కనుక ఆ వాళ్ళకి శ్రమలు సంభవించినా పర్లేదు, మనకి శ్రమలు సంభవించడం ఏంటి అని అనుకోకండి ప్రియమైన వాళ్ళరా. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. రాజు చదివే. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, సంభవించినవి అన్నీయు అందరికిని ఏకరీతిగానే సంభవించును, నీతిమంతులకును దుష్టులకును మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించు వారికిని అర్పింపని వారికిని గతి ఒక్కటే. ఏంటి ఉంటాయంటున్నాడా, ఉండమంటున్నాడా? ప్రతి కుటుంబంలోనూ సమస్య ఉంటుంది ప్రియమైన వారలారా. సమస్య లేని కుటుంబం అంటూ ఏమీ లేదు. కానీ విశ్వాసుల కుటుంబాలలో కూడా సమస్యలు ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ సమస్య మీ విశ్వాసాన్ని పరీక్షిస్తుందన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు భూమి మీద చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, విద్యా సంస్థలు. ఖమ్మము కూడా దానికి పేరు పెట్టింది ప్రియమైన వారు. చాలా యూనివర్సిటీ ఇక్కడ ఉంది. చాలా విద్యా సంస్థలు ఈరోజు ప్రపంచంలో వ్యాపించినట్లుగా మనకు కనబడుతుంది విద్యను అందించడానికి. అలా విద్యను అందించాలన్న విద్యా సంస్థల్లో ప్రతిసారి ఎగ్జామ్స్ జరుగుతూనే ఉంటాయా? జరగనిది ఏమైనా ఉంటుందా? ఇన్స్టిట్యూషన్స్లో ఎగ్జామ్స్ జరుగుతుంటాయా, జరగకుండా ఉంటాయా? జరుగుతూ ఉండాలి. జరిగితేనే అందులో చదువుతున్న విద్యార్థుల యొక్క గ్రహణ శక్తి అంతా, వాళ్ళ నేర్చుకుంటున్నది ఎంత అన్న విషయము, వాళ్ళ అర్హుల కారా అన్న విషయము బయటపడుతుంది ప్రియమైన వాళ్ళరా. ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు, అందులో విద్యార్థులు ఉన్నప్పుడు, ఆ విద్యార్థులు ప్రతి క్షణము ఎగ్జామ్స్ ద్వారాగా వాళ్ళు వెళుతూ రావాలి. ఎందుకంటే వాళ్ళ అర్హతను వాళ్ళు నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అక్కడ జరిగి తీరాలి. ఇది ఎంత వాస్తవమో ఈరోజు భూమి అనేది కూడా ఒక ఇన్స్టిట్యూషన్ ప్రియమైన వాళ్ళారా. భూమి అనేది కూడా ఒక ఇన్స్టిట్యూషన్. అందులో విద్యార్థులు ఎవరో తెలుసా? మనమే, ఎవరో కాదు. అందులో విద్యార్థులము మనమే. సమస్యల మధ్యన నడియాడుతున్న విద్యార్థులము మనమే. ఆ సమస్యలు ఏంటో తెలుసా? మన విశ్వాసాన్ని పరీక్షించే పరీక్షా పత్రాలు. ఏదండి? మన విశ్వాసాన్ని పరీక్షించే పరీక్షా పత్రాలు ఆ సమస్యలు ప్రియమైన వాళ్ళారా. సమస్యలు. మరి ఇప్పుడు చెప్పండి, ఇన్స్టిట్యూషన్స్ నేను నమ్ముతానండి, అందులో పరీక్షలు ఉండాలి అని నేను అనుకుంటున్నాను. కానీ మన కుటుంబాలలో, మన జీవితాలలో పరీక్షలు ఉండకూడదనంటే అది రైటా? అది రైటా? పరీక్షలు లేకపోతే మీ అర్హత ఎలా తెలియబడుతుంది ప్రియమైన వాళ్ళు? మీ విశ్వాసం యొక్క ఆ క్వాలిటీ అనేది ఎలా తెలియబడుతుందో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారులారా. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి మీరు చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి మీరు చూడగలిగితే, నశించిపోవు సువర్ణము అంటే నశించిపోవు సువర్ణము. సువర్ణం అంటేనే విలువైనది ప్రియమైన వర్లారా. ఏంటండి? సువర్ణం అంటేనే విలువైనది. మరి అలాంటి విలువైనది కూడా నశించిపోయే స్థితికి వెళ్ళిపోతుంది దాన్ని అలా వదిలిపెట్టేస్తే. అంతే కదండి? కొత్తగా కొనుక్కుంటున్నప్పుడు నిగనిగనగలాడుతూ ఉంటుంది, కానీ దాన్ని అలాగ వదిలిపెట్టేస్తే దానికి కూడా కిలుము పడుతుంది. అందుకే స్త్రీలు ఏం చేస్తారంటే మాటికి దాన్ని దేంతో తోముతారు? చింతపండు రసంలో పెట్టి దాన్ని తోముతూ ఉంటారు. అలాగ తోమకపోతే దాని షైనింగ్ పోద్ది, దాని విలువ కూడా తగ్గుతూ వస్తుంది. అలాగని అది విలువ లేనిదా అంటే విలువ లేనిది కాదు, విలువైనదే. కానీ ఆ మరింత విలువను ఆపాదించడానికి దాన్ని ఏం చేస్తుంటాం? మనము పరీక్షలోనికి దాన్ని నెడతాం ప్రియమైన వారలారా. ఒక బంగారం విలువైనదిగా మారడానికి ఏం చేస్తాం చెప్పండి? దాన్నే పరీక్షలోనికి పెడుతున్నప్పుడు దానికంటే గొప్పది ఏమంటున్నాడు చూడండి, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై
మళ్ళీ నెక్స్ట్ ముందు మళ్ళా అమూల్యమైన మీ దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఏమని చెప్తున్నాడండి? అమూల్యమైనదని చెప్తున్నాడు ప్రియమైన వారలారా. అందుకే మీరు అనుకోవద్దు, ఇంకో నేను భక్తిగానే ఉన్నాను కదా, నేను నీతిగానే ఉన్నాను కదా, నేను యథార్థంగానే ప్రవర్తిస్తున్నాను కదా, ఏ ఒక్కరికి బాధ కలిగించలేదు కదా, ఒకవేళ సహాయాన్ని అడిగితే ధర్మకార్యాలను నేను చేస్తూనే వస్తున్నాను కదా, నా కుటుంబంలో ఈ సమస్య ఏంటి అని అనకండి. మీరు అంతగా బ్రతుకుతున్నారు కనుకే మీ విశ్వాసాన్ని ఈ దేనితో పోల్చాడు? మీరు అమూల్యమైన విశ్వాసాన్నే కలిగి ఉన్నారు. ఒక సువర్ణం వాల్యూ కలిగే ఉంది, కానీ అది మరింత వాల్యూ దానికి ఆపాదించబడాలంటే ఎందులోనికి వెళ్ళాలి? పరీక్షలోనికి వెళ్ళాలన్నప్పుడు మరి మీ విశ్వాసం కూడా అమూల్యమైనది అన్నప్పుడు అది మరింత అమూల్యతను సంపాదించుకోవడానికి ఎందులోకి వెళ్ళాలి? పరీక్షలోనికి వెళ్ళాలి ప్రియమైన వారలారా. కనుక దేవుడు లేదని అనట్లేదు, మీరు అవిశ్వాసులు అనట్లేదు, మీరు విశ్వాసులు అంటున్నాడు. అయితే ఆ విశ్వాసం ఎంత గొప్పది! సమస్యలు వచ్చినప్పుడు కూడా ఇదిగో నా దేవుని మీద నేను నిలవబడతాను అన్నంత గొప్ప విశ్వాసమా, లేకపోతే సమస్యలు వచ్చే గనక వెంటనే ఇందులోండి జారిపోదాము అన్న విశ్వాసం? ఆలోచించండి ప్రియమైన వారలారా. కనుక విద్యార్థి చదువుతున్నాడా లేదా? మన పిల్లోడు మన ముందు కళ్ళ ముందు చదువుతున్నట్టుగానే కనబడతాడు. చదువుతున్నాడు కదా అని ఎగ్జామ్ మానేద్దామా? లేదే. మన ముందు కళ్ళ ముందు చదువుతున్నట్టుగా కనబడుతున్నాడు, కానీ నిజంగా చదువుకుంటున్నాడా ఆడుకుంటున్నాడు అన్న విషయం ఎప్పుడు తెలిసిపోద్ది? పరీక్ష పడితే వాడి గ్రహణ శక్తి ఎంతో, వాడి చదివిందెంతో, వాడి అర్హత ఎంతో, వాడి క్వాలిటీ ఎంతో మనకు అర్థమైపోద్ది. అలాగే మీ మట్టుకు మీరు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, రైట్, నేను కాదనట్లేదు. కానీ ఆ విశ్వాసము నిజంగా సమస్యలకు నిలిచే విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారా? మరి అది తేల్చబడాలంటే ఎలా తేల్చబడాలి? పరీక్ష రావాలి కదా. పరీక్ష వచ్చినప్పుడు మీరు ఆ విశ్వాసంలో నిలదొక్కున్నారనుకోండి, ఇంకో ఏ సమస్య అయినా నన్ను ఈ విశ్వాసంలో నుండి కదిలించలేదు అన్నట్లుగా మీరు నిలబడిపోయారు అనుకోండి, మీ విశ్వాసం ఎంత ఉన్నతంగా కనబడుతుందో ఆలోచించండి. అందుకొరకు ఎవరి జీవితాల్లో కూడా ఎవరి కుటుంబాల్లో కూడా సమస్యలు ఉన్నాయండి? విశ్వాసుల కుటుంబాలలో కూడా సమస్యలు ఉన్నాయి. వీటిని మనం ఆహ్వానించాలి ప్రియమైన వారలారా. ఈ సమస్యలను మనం ఆహ్వానిస్తే చదువుతున్న వారు ఏంటంటే ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ కోసం ఎందుకు వెయిట్ చేస్తూ ఉంటారు? అది వారి అర్హతను, వారి ప్రతిభను బయటపెడుతుంది అన్నప్పుడు వారు ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేయడం అన్నది ఎంత రైటో, ఈరోజు మీ విశ్వాసము కూడా అంత అర్హమైనదని పరీక్షింపబడాలంటే మీరు కూడా సమస్యలను ఆహ్వానించాలి ప్రియమైన వారలారా. ఓకే, సమస్యల నడుములోనికి వెళ్దాం. అయితే ఇంతకీ ఏ రకంగా మన విశ్వాసం పరీక్షింపబడుతుంది? ఈరోజు మన పాఠం అదే కదండి. ఏది? మీకున్న విశ్వాసము, గొప్ప విశ్వాసము ఏ రకంగా పరీక్షింపబడుతుంది? ఏ రకముగా పరీక్షింపబడుతుంది అని ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఎగ్జామ్స్ బోర్డు ఉన్నది, సెకండరీ ఎడ్యుకేషను లేదా సిబిఎస్ఈ బోర్డ్స్ ఉన్నాయి. పిల్లలు ఇవి చదువుకోవాలి, ఈ తరగతుల్లో ఇవి చదవాలని అవి నిర్దేశిస్తాయి. లేదా 10th ఎగ్జామ్స్ని తీసుకోండి, ఎస్ఎస్సి ఒకటి నిర్ణయిస్తుంది సిలబస్, సిబిఎస్ఈ ఐసిఎస్సి అని సిలబస్లు నిర్ణయిస్తాయి స్టూడెంట్స్కి. ఇప్పుడు వాళ్ళు పరీక్షలు నిర్వహించాలంటే దేని మీద నిర్వహిస్తారు? పిల్లలకు పరీక్షలు నిర్వహించాలంటే దేని మీద నిర్వహిస్తారు? ఆలోచించండి. దేని మీద నిర్వహిస్తారంటే వాళ్ళు ఇచ్చిన దాని మీదే నిర్వహిస్తారు. బయట నుండి ఎక్కడి నుండో తీసుకొని వచ్చి దీనికి రాయరా సమాధానం అంటే ఇక్కడ రాయలేడు. ఎందుకంటే నువ్వు ఇచ్చింది కాదు అది, ఆ బోర్డు ఇచ్చింది కాదు అది. బోర్డు ఇచ్చింది కానప్పుడు నువ్వేదో ప్రశ్న అడిగితే నేను ఎలా రాసేస్తాను అని మనం గొడవాడతాం కదండి. కనుక పరీక్షలలో కూడా ఏం అడగబడుతుందంటే ఏదైతే నువ్వు చదువుకోవడానికి బోర్డు నిర్ణయించి ఇచ్చిందో ఆ సిలబస్లో నుండే నిన్ను ప్రశ్నలు అడుగుతుంది. అంటే నువ్వు పరీక్షింపబడాలంటే ఇచ్చిన దాంట్లో నుండే అడగాలి. నీ అర్హత దేన్ని బట్టి ఉంది? ఇచ్చిన దానిలో నుండి ఇవ్వడం బట్టే నీ అర్హత
ఆధారపడి ఉన్నదన్నప్పుడు, ఇది మనం నమ్ముతున్నప్పుడు ప్రియమైన వారలారా, మన విశ్వాసం అనేది ఎలా పరీక్షింపబడుతుందో ఒకసారి ఆలోచించగలిగితే, మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో, మనకి దేవుడు మన జీవితాలలో దేనినైతే అనుగ్రహించాడో అందులో నుండే మన పరీక్షకు ప్రశ్నపత్రం వస్తుంది. ప్రియమైన వారలారా, ఏది అడుగుతాడు? ఒక బోర్డు వాడు ఏదైతే సిలబస్ ఇచ్చాడో, చదువుకోమని సిలబస్ ఇచ్చాడో, ప్రశ్నపత్రం కూడా ఎందులో ఉండాలి? ఏదైతే ఇచ్చాడో అందులో నుండే ప్రశ్నలు అడగాలి. అప్పుడే వాడు సమాధానాలు రాయగలుగుతాడు. కనుక మన కుటుంబాలలో దేవుడు పరీక్ష పెడుతున్నాడంటే, ఈ పరీక్షలు దేని మీద ఆధారపడి దేవుడు పరీక్షలు పెడుతున్నాడంటే, ఏదైతే తాను ఇచ్చాడో దాని మీదే మనలను పరీక్షిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఏది ఇచ్చాడు మనకి? ఏది ఇచ్చాడు? సమస్య వచ్చినప్పుడు మనం కోరుకుంటా ఏంటంటే, నాయన ఈ సమస్య మాత్రం రాకూడదు, వేరే ఏదే సమస్య వచ్చినా పర్వాలేదు కానీ ఈ సమస్య మాత్రం రాకూడదని కొన్ని కొంటిని మన జీవితాల్లో రానివ్వద్దు అని దేవుణ్ణి వేడుకుంటాం. ప్రియమైన వారలారా, ఇది ఎలాగుందో తెలుసా? సిలబస్ అంతా మన ముందే ఉంది, కానీ కొన్ని చదవలేక మనం ఏం చేస్తాం? పక్కన పెట్టేసి ఎగ్జామ్ వచ్చినప్పుడు మనం ఏం అడుగుతాం? నాయన ప్రార్థన చేసేస్తాం, మళ్ళీ దేవుడికి ప్రార్థన చేస్తాం, నాయన ఇగో నేను చదవలేని సిలబస్ అంటూ ఒకటి ఉంది, ఇందులో మాత్రం ఏ ఒక్క ప్రశ్న రాకూడదు. ఎందులోనే రావాలి? ఇదిగో నాకు వచ్చినవి, నేను రాయగలిగేవి, ఆ ప్రశ్నలు మాత్రమే ఆ ప్రశ్నపత్రంలో కనబడాలి తప్పితే ఇంకేమీ నాకు పేపర్లో కనబడకూడదని ఒక విద్యార్థి ఎలాగైతే అడుగుతాడో, ఈరోజు క్రైస్తవ కుటుంబాలు కూడా ఏం అడుగుతున్నాయో తెలుసా? నాయన ఈ సమస్య మాత్రం నా దరిని చేరని, ఏ సమస్యను చేరనివ్వక, ఒకవేళ సమస్య వచ్చిందనుకో, ఈ సమస్యను మాత్రం పక్కనే పెట్టు, ఇది నాకు వద్దు, వేరే ఏ సమస్య ఇచ్చినా నేను హ్యాపీగా తీసుకోగలుగుతాను అని ఈరోజు క్రైస్తవ కుటుంబాలు కూడా ఇలాగా తామును సమస్యల నుండి కొన్ని సమస్యలు పక్కన పెట్టి కొన్నిటికీ ప్రిపేర్ అయినట్టుగా మనకు కనబడుతున్నాయి. ప్రియమైన వారలారా, కానీ ఎగ్జామ్ అన్న తర్వాత ఎన్నిటికి ప్రిపేర్ అవ్వాలండి? ఎగ్జామ్ అన్న తర్వాత ఎన్నిటికి ప్రిపేర్ అవ్వాలి? ఇవ్వబడిన అంతటి సిలబస్కి మనం ప్రిపేర్ అవ్వాలి, అంతటికి మనం ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు పేపర్ నువ్వు ప్రిపేర్ అవ్వని దానికి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? మనం కూడా అనుకుంటాం కదా, మనం చదివింది రాలేదనుకోండి, ఇగో దరిద్రుడు పేపర్ ఇచ్చాడు, అందులో వచ్చినది ఏమీ లేదు, నేను ఏదైతే రాకూడదు అనుకున్నాను అదే వచ్చింది అని వెంటనే చిరాకు పడిపోయి వాడిని తిట్టేసి, ఎవరు బాధ్యుడు దానికి? సిలబస్ అంతా ముందే ఇచ్చాడు, సంవత్సరాంశం చదవమని ఇచ్చాడు, చదవనిది ఎవరు? దాని మీద ప్రిపరేషన్ చేయింది ఎవరు? మనం. ఇప్పుడు ఎవరిని తిడుతున్నాం? పేపర్ రాగానే, మనం చదవనిది పేపర్లో రాగానే ఎవరిని తిడుతున్నాం? ఇంకా దరిద్రుడు ఎలాంటి పేపర్ తయారు చేశాడు చూడు, రాయగలిగే ఏది ఒక్కటి కూడా రావట్లేదు ఇందులో అని వెంటనే పేపర్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు కొందరు ఉంటారు. తిట్టుకొని ఏదో కూడబలుక్కొని ఏదో రాసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రియమైన వారు, బాగా చదివిన వారు రాయగలిగేవారుగా ఉంటారు. ఈరోజు విశ్వాస పరీక్షలు క్రైస్తవ కుటుంబాలు కూడా ఎలాగున్నాయంటే, చదవనట్టుగా ప్రిపేర్ అయినట్టుగా, కొన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యారు, కొన్నిటి విషయంలో ప్రిపేర్ అవ్వనట్లుగా, నాయన ఇవి రానివ్వు నా జీవితంలో, దీన్ని అయితే ఫేస్ చేస్తాను కానీ ఆ సమస్యలు నేను ఫేస్ చేయలేను. ఎంతవరకు రైట్ ప్రియమైన వారలారా? ఎంతవరకు రైట్? కనుక క్రైస్తవ కుటుంబాలలో జరుగుతున్న ఈ పరీక్షలు దేని మీద జరుగుతున్నాయో తెలుసా? దేవుడు వేటినైతే మనకిచ్చాడో వాటి మీదనే జరుగుతుంది. మీ విశ్వాసం ఎంత గొప్పదో అని నిరూపణ అవ్వడానికి దేవుడు వేటినైతే ఇచ్చాడో వాటి మీదే పరీక్షిస్తున్నాడే కానీ ఇవ్వని వాటి మీద పరీక్షించట్లేదు. ప్రియమైన వారలారా, లోకంలో వాడికి ఒక ఆలోచన ఉన్నది, ఇగో ఇచ్చిన వాటిని కాకపోతే వాడు ఎక్కడి నుండి తీసుకురాగలడు, వాడు ఎక్కడి నుండి చదివి రాయగలడు అని లోకంలోడికి ఆలోచన ఉన్నప్పుడు దేవునికి ఆలోచన ఉండదా? వీడు ఎక్కడి నుండి ఎలాగ పరీక్ష పాస్ అవుతాడని దేవునికి ఆలోచన ఉండదా? ఇచ్చిన దానిలో నుండే దేవుడు అడుగుతున్నాడు. ప్రియమైన వారలారా, మనలాంటి మనస్తత్వాన్ని కలిగిన వ్యక్తి, ఒక భక్తుడు మనకి పాత నిబంధన గ్రంథంలో తారసపడతారు. ఆయన ఎవరో కాదండి, యోబు గారు కూడా తన జీవితంలో సమస్యలు తలెత్తే మనం చూడగలుగుతాం. ఆ సమస్యలను విశ్వాసంతో అధిగమించిన తర్వాత మరింత ఆశీర్వాదానికి పాత్రుడైనట్టుగా మనకి కనబడుతున్నాడు ఆయన.
అంటే పరీక్షలు తన మీద వస్తున్న సమస్యలకు ఆయన నిలదొక్కున్న ఆయన విశ్వాసములో విజేతగా నిలిచాడు. చాలా ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ ఆశీర్వాదాలన్నింటినీ మళ్ళా రాబట్టుకున్నాడు ప్రియమైన వారలారా. అయితే ఆయన జీవితంలో కూడా మనం చూడగలిగితే మనలాంటి ప్రిపరేషన్ ఆయనకి ఉంది. ఆయన పూర్తిగా ఎగ్జామ్ పేపర్కి ప్రిపేర్ అవ్వలేదు. కొంత మట్టుకు ప్రిపేర్ అయ్యాడు, కొంత మట్టుకు ఇది నా జీవితంలో వద్దు, ఇవి రావకూడదు అని అనుకున్నాడు ప్రియమైన వారలారా. కానీ నువ్వు రాకూడదు అనుకున్నంత మాత్రాన దేవుడు రాకుండా ఆగిపోతాడా? ఎందుకంటే ఇచ్చినవాడు ఆయన, సిలబస్ని ఇచ్చినవాడు ఆయన. ప్రిపేర్ అవ్వకపోవడం ఎవరిది తప్పు? మంది తప్పు. కనుక ఈ సమస్యలు రాకూడదని మనం పెట్టేసినంత మాత్రాన రాకుండా పోతాయి అంటే ఖచ్చితంగా వస్తాయి ప్రియమైన వారలారా. యోబు దృష్టాంతంగా మనకి దేవుడు ఈ సందర్భాన్ని ఎందుకు రాయించాడంటే, ఇదిగో యోబు ఒకప్పుడు అలాగ ఆలోచించాడు. ఇగో విశ్వాసులుగా ఆ పరిస్థితిని తెలుసుకుంటున్న మీరు ఇప్పుడు అలాగ ఆలోచించకూడదు, అన్నిటికీ సంసిద్ధులుగా మీరు ఉండాలి. అందుకే యోబుకి దేవుడు ఏమిచ్చాడు, ఏం తీసుకున్నాడు అనేది మనం చూద్దాం. యోబుకి దేవుడు ఏమిచ్చాడు, ఏం తీసుకున్నాడు, ఏది యోబు ఇది నా జీవితంలో కలగకూడదు అంటున్నాడు, అది కూడా మనం చూద్దాం ప్రియమైన వారలారా. మొదటి అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి మీరు చూడగలిగితే, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఏంటి, మనలాగే విశ్వాసుల కుటుంబాలలాగే యోబు కుటుంబం కూడా మనకి కనబడుతున్నట్టుగా ఉంది ప్రియమైన వాళ్ళ. యోబు ఎలాగున్నాడు? మనలాగే ఉన్నాడు, విశ్వాసము కలిగిన వాడుగానే ఉన్నాడు. యథార్థపరుడు, మళ్ళీ చదువు, యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అయితే అతనికి దేవుడు ఆశీర్వదించి ఇచ్చినవి ఏంటో చూడండి. తర్వాత అతనికి 7 కుమారులు 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. ఆ రోజు దేవుడు ఆశీర్వదించి యోబు గారికి ఇచ్చిన ఆస్తి ఏంటో ఇక్కడ లెక్కలు చూసాం. ఇదంతా ఎవరిచ్చారని చెప్పుకుంటున్నాడు? ఆయన దేవుడే ఇచ్చాడని చెప్పుకుంటున్నాడు. అయితే ఎంత గొప్పగా విశ్వాసం కలిగి దేవునిలో కొనసాగుతున్న ఆయన కుటుంబంలో కూడా సమస్య వచ్చింది. ఇంతకీ ఏంటా సమస్య, ఏంటా పరీక్ష అంటే, దేవుడు వేటినైతే ఇచ్చాడో వాటిలో నుండే పరీక్ష పెడుతున్నాడు. ఏమిచ్చాడు ఇప్పుడు చూసాం. ఎలాంటి పరీక్ష పెట్టాడో చూడగలిగితే 21వ వచనం 20వ వచనం అది పైనుండి మీరు చూడగలిగితే 15 నుండి 13 నుండి ఫాస్ట్గా చదివే 13 నుండి. ఒక దినమున యోబు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయించు ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపం మేయుచుండగా షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరిది. జరిగినది నీకు తెలియజేట్టుకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. నేను ఏదైతే ఇచ్చాడో అందులో నెంబర్స్ మీరు వేసుకుంటే ఫస్ట్ 1 ఇచ్చాడు, ఆ 1 తీసుకున్నాడు. తర్వాత చూడండి, మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులుబెట్టి కాల్చివేసెను. దాన్ని నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. 2ది ఇచ్చాడు, 2ది కూడా తీసుకున్నాడు. ఇలా మీరు చూడగలిగితే ఏదైతే దేవుడు ఆస్తి అని ఆశీర్వాదం అని చెప్పి యోబు జీవితంలో ప్రవేశపెట్టాడో అందులో నుండే ఆయనకు పరీక్ష స్టార్ట్ అయిపోయింది ప్రియమైన వారలారా. అంటే ఇచ్చిన దాంట్లో నుండే పరీక్ష పెడుతున్నాడు, ఇవ్వని దాంట్లో నుండి కాదు, ఇచ్చిన దాంట్లో నుండే పరీక్ష పెడుతున్నాడు. ఏవైతే ఇచ్చాడో వాటన్నింటినీ తీసుకొని
వెళ్ళిపోతున్నాడు. ఇదే సమస్య ప్రియమైన వాళ్ళ పరీక్ష. దేవుడు పరీక్ష ఎక్కడి నుండి పెడుతున్నాడు? ఏదైతే ఇచ్చాడో అందులో నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదే మన జీవితంలో పరీక్ష. ఇవ్వబడిన దాంట్లోనే తిరిగి అడుగుతున్నాడు ఇచ్చేయమని. సిలబస్ కూడా అంతే కదండి. ఇచ్చిన దాంట్లో నుండే మళ్ళీ తిరిగి నాకు ఇవ్వు. ఎగ్జామ్ పేపర్ అంటే నేను ఏదైతే ఇచ్చానో అందులో నుండి నువ్వు మళ్ళీ నాకు రాసి ఇవ్వు అని ఒక బోర్డు ఎలాగైతే పరీక్షలు పెట్టి అర్హులైన వారిని నిర్ధారిస్తుందో, అలాగే దేవుడు కూడా విశ్వాసుల కుటుంబాలలో ఆ విశ్వాసం యొక్క పటిష్టత, దృఢత్వం ఎంత అనేది పరీక్షించడానికి తాను ఏదైతే ఇచ్చాడో, ఇచ్చిన దాన్ని బట్టి మనం విశ్వాసముగా కొనసాగుతున్నామో అందులో నుండే దేవుడు అడుగుతున్నాడు. ప్రియమైన వారలారా, యోబు జీవితంలో కూడా అదే జరిగింది. ఏదైతే ఇచ్చాడో వాటన్నింటినీ తీసుకున్నాడు. గర్భఫలం ఎవరిచ్చిన బహుమానం అండి? దేవుడిచ్చిన బహుమానం. అంటే గర్భఫలాన్ని మనం కలిగి ఉండడం కూడా ఎవరి వల్ల జరిగింది? దేవుడి వల్లే జరిగింది. గనక ఇప్పుడు పరీక్షలో ఎవరు కూడా వచ్చేస్తారు? గర్భఫలాలు కూడా వచ్చేస్తే గనక యోబు జీవితంలో ఇచ్చిన కుమారులు కుమార్తెలు కూడా ఏమయ్యారు? చనిపోయారు. అప్పుడు యోబు అంటున్న మాట చూడండి 20 నుండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గురించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లెనను, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. పరీక్ష అర్థమైంది ప్రియమైన వారలారా. యోబుకి పరీక్ష అర్థమైపోయింది. ఇగో పరీక్ష దేవుడు పెట్టాడు. ఇగో ఈ సమస్య నా జీవితంలో ఎదురైంది. ఈ సమస్య ఏంటో తెలుసా? ఈ పరీక్ష ఏంటో తెలుసా? నా విశ్వాసాన్ని పరీక్షించేది. అందులో ఏం చెక్ చేశాడు? ఏదైతే దేవుడు ఇచ్చాడో అది దేవుడు మళ్ళా తీసుకువెళ్ళిపోయాడు అన్నప్పుడు ఈ సమస్యకు యోబు ప్రిపేర్ అయినట్టుగా ఉన్నాడా? ప్రిపేర్ అవ్వనట్టుగా ఉన్నాడా? ప్రిపేర్ అయ్యాడండి? ప్రిపేర్ అవ్వలేదా? ప్రిపేర్ అయ్యాడు. కనుక ఏం మాట్లాడుతున్నాడో చూడండి. దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటున్నాడంటే ఈ పరీక్షకు ఆయన సిద్ధపడ్డాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది ప్రియమైన వారలారా. ఎందుకంటే యోబు కన్నా ముందు పూర్వీకుల్లో మనం చూడగలిగితే అబ్రహామును దేవుడు ఏమడిగాడండి? నీతిమంతుడైన అబ్రహామును ఏదిమ్మని అడిగాడు? కుమారుణ్ణి ఇమ్మని అడిగాడు. ఇప్పుడు నా జీవితంలో ఏది జరగచ్చు అని యోబు ప్రిపేర్ అయ్యాడు. ఏదైతే దేవుడు ఇచ్చాడో దాని నుండి ఆయన అడుగుతాడు. దానికి నేను ప్రిపేర్ అవ్వాలన్న విషయం యోబుకి అర్థమైంది. ఎందుకంటే పూర్వంలో అబ్రహాముని తన కుమారుని నిమ్మని అడిగాడు కదా. ఒకవేళ పరీక్ష వస్తే కనుక ఈ రకంగా వస్తుందని వీటన్నింటికి ప్రిపేర్ అయ్యాడు ప్రియమైన వారలారా. వీటన్నింటికి ప్రిపేర్ అయ్యాడు. ప్రిపేర్ అయినట్టుగానే ఈ సమస్య తన మీదకు వచ్చినా సరే ఈ పరీక్షలో పాస్ అయినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ముందుగానే దీనికోసం ప్రిపేర్ అయ్యాడు. కానీ ప్రిపేర్ అవ్వని సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఈరోజు మన కుటుంబాలలో మనం కూడా దీనికి ప్రిపేర్ అవ్వలేదు ప్రియమైన వారలారా. ప్రిపేర్ అవ్వలేదు. అందుకే ఈ సమస్య రాకూడదు, నా జీవితంలో రాకూడదు అని మనం ఏదైతే అనుకుంటున్నామో అలాగే యోబు కూడా తన జీవితంలో ఇది రాకూడదు అని కొన్నింటిని అనుకున్నాడు ప్రియమైన. చాలా గట్టిగా దేవునికి ప్రార్థన చేశాడు. కానీ పరీక్ష అన్న తర్వాత ఇచ్చిన దాంట్లో తీసుకోవాలన్నప్పుడు ఇంకా ఏది ఇచ్చాడో మనం లెక్కేసుకుంటే ఆ లెక్కలో మనం ప్రతిదీ ఇవ్వాల్సిందే. మరి అలా ఇవ్వాల్సి వచ్చినప్పుడు యోబులో ఏం అడుగుతున్నాడో చూడండి. 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏం అడుగుతున్నాడు? అపవాది చర్మము కాపాడుకున్నట్టుకే చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నట్టుకే తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటినే దూషించి నిన్ను విడిచిపోవునను. అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణం మాత్రం నీ ముట్టవద్దు అని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయట వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకైనను చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకా యథార్థతను వదలకు ఎందువా? దేవుని దూషించి మరణం కమ్మరను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడుచున్నావు, నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదామా, కీడును మనం అనుభవింపదగదా అనెను.
ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు నోటితో నేను పాపము చేయలేదు. మొదటి పరీక్షకు నిలబడ్డాడు ప్రియమైన వారలారా, మొదటి పరీక్షకు యోబు నిలబడ్డాడు. కానీ రెండో పరీక్ష వచ్చినప్పటికీ ఆహ్వానించాడు. ఏదైతే వద్దనుకున్నాడో దానిని ఆహ్వానించాడు, కానీ దానిని ఓర్చుకోలేని పరిస్థితి ఏ రకంగా తెలుసా? ఓర్చుకోలేని పరిస్థితి ఏ రకంగా? ఇదిగో నేను భక్తిగా ఉన్నాను, యథార్థపరుడుగా ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు, ఒకవేళ నేను వెనక్కి వెళ్ళి నెతుక్కుంటే కనుక నేను పాపము చేసిన దాఖలాలే లేవు, యథార్థపరుడికి ఇది రాకూడదు కదా, మరి నా జీవితంలో ఎందుకు వచ్చింది అని యాక్సెప్ట్ చేయలేని స్థితి యోబుకుంది ప్రియమైన వారలారా. ఈరోజు మనము కూడా అలాగే అనుకుంటున్నాం, ఇది నా జీవితంలో రాకూడదు కదా, ఈ సమస్య నా జీవితంలోనికి రాకూడదు కదా. యేసుక్రీస్తు వారు ఉన్నారంటే సమస్యల నుండి మనకు విశ్రాంతి కలుగు చేసేవారు అన్నప్పుడు ఈ సమస్య నాకు ఎందుకు వస్తుంది అని అంటే, అమూల్యమైన విశ్వాసము పరీక్షింపబడాలంటే ఈ సమస్య ఖచ్చితంగా మన జీవితంలో మనం ఆహ్వానించాలి. యోబు ఆహ్వానించడే కానీ ఇది ఎందుకు వచ్చింది, నా జీవితంలో రాకూడదు, నా యథార్థ బ్రతుకు దేవుడికి తెలియదా అని దేవునితోనే వ్యాజ్యమాడాడు ప్రియమైన వారలారా. ఎందుకంటే తన పూర్వీకులలో కొడుకును అడిగినట్టుగానే ఉంది, కానీ బలిమ్మని ఇంకే రకంగానూ శారీరకమైన అనారోగ్యాన్ని తెచ్చుకున్నట్లుగా ఎక్కడ లేదు. యథార్థపరులుగా బ్రతికిన వారిలో శారీరకంగా అనారోగ్యాన్ని తెచ్చుకున్నట్లుగా ఎక్కడా లేదు చరిత్రలో. గనక యోబు మిగిలిన వాటన్నింటికీ ప్రిపేర్ అయ్యాడు. ముందుగా భక్తి పరులు ఏవైతే ప్రిపేర్ అయ్యారో ఆ రకమైన ప్రిపరేషన్ యోబులో ఉంది, కానీ ఒక రకమైన ప్రిపరేషన్ యోబులో లేదు. యథార్థపరుడుగా నేను బ్రతుకుతున్నాను కదా, నా శరీరానికి ఈ అనారోగ్యం రావడం ఏంటి? దీనికి యోబు సిద్ధపడలేదు. అందుకే దేవునితో వ్యాజ్యం ఆడుతున్నాడు, ఇది రాకూడదు కదా, ఇది రాకూడదు కదా అని. చూడు, రాకూడదు కదా అన్న యోబు ఆలోచనను మనం ఈ వచనముల ద్వారా మనం చూడొచ్చు ప్రియమలారా. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. యోబు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనము. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది ఏ నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టినచ్చినదే నా మీదకి వచ్చుచున్నది, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఏదైతే రాకూడదు, ఈ అనారోగ్యం అనేది నా దరికి చేరకూడదు అని యోబు ఫిక్స్ అయిపోయి ప్రియమైన వాళ్ళకు, ఈ సమస్య నాకు రాకూడదు ప్రభువా. ఎందుకంటే ఈ సమస్య వచ్చేది ఎవరికో తెలుసా? నీ యందు భక్తిగా నడవని వారికి వచ్చేది ఇది. నా పూర్వీకులలో భక్తిగా నడవని వారి విషయంలో ఇది జరుగుతుంది, కానీ నడిచే నా విషయంలో ఇది జరగకూడదు కదా అని దేవునితో వ్యాజ్యమాడుతాడు. ఇది నా జీవితంలో రాకూడదు అంటే నేను మంచిగా ప్రవర్తించాలి అన్న ఆలోచనతోనే బ్రతుకుతున్నాడు, కానీ మంచిగా ప్రవర్తించిన వారి విషయంలో కూడా ఇది జరుగుతుందని యోబు ఎరుగకయే దేవునితో వ్యాజ్యమాడుతున్నాడు. చూడండి వాళ్ళకున్న ఆలోచన. 4వ అధ్యాయము 7వ వచనము. జ్ఞాపకము చేసుకున్నాము. చూడండి హిస్టరీ చూడండి, హిస్టరీ చూడు అని ఫ్రెండ్స్ చెప్తున్నారు. హిస్టరీ చూడు, హిస్టరీలో ఇలా జరగలేదే. ఎవరికి ఇలా జరిగింది? నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడు విత్తువారు దానినే కోయుదురని ఫ్రెండ్స్ అంటున్నప్పుడు, ఇదిగో యోబు కూడా దీన్ని రాకూడదు అనుకున్నాడు. ఇది ఎవరికి సంభవించాలి? దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారి జీవితాల్లోనే సంభవించాలి, కానీ దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్న నా జీవితంలో ఇది సంభవించకూడదని యోబు ఇదిగో ఈ సమస్య నాకు రాకూడదు అన్న విషయాన్ని చెబుతున్నాడు. అది రాకూడదు, నా జీవితంలో ఎందుకు వచ్చిందని దేవునితో వ్యాజ్యం ఆడుతున్నాడు ప్రియమైన వారలారా. ఎలాంటి ప్రిపరేషన్లో ఉన్నాడో చూడగలిగితే, ఏది కూడా వద్దనుకుంటున్నాడండి. ఎలాంటి ప్రిపరేషన్లో ఉన్నాడో చూడండి. 5వ అధ్యాయము 6వ వచనము. 5వ అధ్యాయం 6వ వచనము. 6 ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాని తిందురా, గుడ్డులోని తెలుపులో రుచి గలదా. ఇప్పుడు ఆయనకున్న పరిస్థితికి గుడ్డులో చందమామ ఇవ్వట్లేదండి, ఏది ఇస్తున్నారు? గుడ్డులో వైట్ ఇస్తున్నారు. దానికి టేస్ట్ ఉంటుందా? మనం కూడా అనుకుంటాం కదా, ఇలాంటి పరిస్థితి రాకూడదు రా బాబు, ఇలాంటి పరిస్థితి వస్తే కనుక ఏం తినాలి? రుచికరమైన ఆహారాన్ని తినడానికి అవ్వదు. డాక్టర్ చెప్పేస్తాడు, పథ్యంతోనే మీరు ఉండాలి, ఉప్పు లేకుండా మజ్జిగన్నమే తినాలంటే ఎవరు తింటారు చెప్పండి? కనుక యోబు కూడా ఫిక్స్ అయిపోయాడు, ఇది చెడు చేస్తున్న వారి జీవితాల్లోనే ఇది సంభవిస్తుంది, అలాంటి పరిణామాలు నా జీవితంలో ఉండకూడదని తన్ను తాను భక్తిపరుడుగా దేవుని ఎదుట కనపరుచుకుంటున్నాడు ప్రియమైన వారు. ఇది నా జీవితంలో రాకూడదు అనేసి. కానీ ఏదైతే రాకూడదు అనుకున్నాడో అదే
వచ్చింది. దానికోసం ముందుగానే ఎలాంటి ప్రిపరేషన్లో ఉన్నాడంటే, ఉప్పు లేక ఎవరైనా రుచి లేనిది తిందురా, గ్రుడ్డులోని తెలుపు రుచి కలదా, నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజన పదార్థములాయను. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును కదా. ఏదైతే విన్నవించుకున్నానో రావద్దని ఏం జరుగుతుందండి? అదే సంభవిస్తుంది. రావద్దన్నదే సంభవిస్తుంది. రావద్దన్నదే సంభవిస్తుంది. ఎందుకు సంభవించకూడదు? ఎందుకు సంభవించకూడదు? ఈ శరీరాన్ని ఎవరిచ్చారండి? ఇప్పుడు పరీక్ష ఆయన ఇచ్చిన దాంట్లోనే కలుగుతుంది అన్నప్పుడు, ఆస్తిని ఆయన ఇచ్చినదే, కుమారులు ఆయన ఇచ్చినదే, ఈ నా శరీరము ఆయన ఇచ్చినదే, ఈ ప్రాణము కూడా ఎవరిచ్చినదండి? ఆయన ఇచ్చినదే. కానీ యోబు దీని విషయంలో ప్రిపేర్ అవ్వలేదు ప్రియమైన వారలారా. అందుకే ఏదైతే నేను నీ ముందు విన్నపంగా పెట్టుకున్నానో, ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక, నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక, దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక అని చేయి జోడించి ఆయన నన్ను నిర్మూలము చేయనుగాక అని మాట్లాడుతున్నాడు ప్రియమైన వారలారా. ఇదంతా తెలియకనే మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఇందులో ఎవరు ప్రిపేర్ అవ్వలేదని చూడగలిగితే యోబు ప్రిపేర్ అవ్వలేదు ఎగ్జామ్ పేపర్కి. అందుకే దేవునితో వాదాన్ని పెడుతున్నాడు. కానీ తెలియక చేసిన వాదం అన్న విషయాన్ని యోబు గ్రహించాడు. చూడండి 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము మొదటి నుండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొని ఉన్నానుగో. నాకు తెలియకేనే అజ్ఞానముతో నీతో వాదించాను. ఇదిగో యథార్థపరుల జీవితాలలో ఇది ఉండకూడదు అని నేను అనుకున్నాను. కానీ దేవా, నీ పరీక్ష ఎలాంటిదంటే, నువ్వు ఏదైతే ఇచ్చావో దానంతటికీ మేము తిరిగి ఇవ్వాలన్నట్లుగా మేము సిద్ధపడాలి అన్నది మాకు ఈరోజు నేర్పించామని యోబు మాట్లాడుతున్నమాట. చూడండి, ఇంకా చదవండి. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయి వీడెవడు, అలాగున వివేచన చేడి లేనివాడనే నేను ఏమియూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాటలాడి తిని, ఎరుగక మాటలాడి తిని అని యోబు ఒప్పుకున్నాడు ప్రియమైన వారలారా. ఎరుగక మాట్లాడి తిని, ఏదైనా నీకు చెల్లుతుంది ఏదైనా నీకు చెల్లుతుంది దేవా అని, ఇదిగో నా అజ్ఞానాన్ని బట్టి నీ ఈ రకంగా మాట్లాడాను, ఇది జరగకూడదు అనుకున్నాను, కానీ దేవా నీకు ఏదైనా సాధ్యమే, ఏ రకంగానైనా నా విశ్వాసాన్ని నువ్వు పరీక్షించగలవు అన్న విషయాన్ని యోబు అప్పుడు తెలుసుకున్నాడు ప్రియమైన వారలారా. ఇవన్నీ మనకెందుకు దృష్టాంతాలుగా రాయబడ్డాయంటే, యోబులాగా మనం కూడా కొన్నింటిని ఇది నా దగ్గరికి రాకూడదు అని నెట్టుతున్నాం ప్రియమైన వారలారా, నెట్టుతున్నాం. కానీ ఇచ్చిన సిలబస్లో ఏదైనా అడిగే ఆ అధికారం ఎవరికి ఉంది? బోర్డు వారికి ఉన్నదన్నప్పుడు, నీ జీవితంలో కూడా నువ్వు మేలులను ఎవరి వల్ల పొందావంటే ఆ దేవుని వల్ల పొందావన్నప్పుడు, నీకు సమస్య నీకు నీ జీవితంలో ఈ పరీక్ష కలిగిందంటే, ఈ పరీక్షలో దేవుడు ఏమడుగుతాడు? నీకు ఏదైతే ఇచ్చాడో అదంతటిని మళ్ళీ రిటర్న్ అడుగుతాడు. ఏంటి, ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయినాడు, ఎగ్జామ్స్ వస్తున్నాయంటే బాధపడ్డండి, ఆనందంగా ఆహ్వానిస్తాడు. ఎందుకంటే అంత ప్రిపరేషన్ వాడి దగ్గర ఉన్నది, కనుక ఎగ్జామ్స్ వస్తున్నాయంటే వాడికి పండగలా ఉంటుంది. ఎందుకంటే నా అర్హతను బయట పెట్టుకునే ఆ అవకాశం నాకు కలుగుతుంది. కానీ ప్రిపేర్ అవునాడు ఇంకా పోస్ట్పోన్ అయితే బాగున్నాను అని అనుకుంటాడు. కానీ ఈరోజు క్రైస్తవులు కూడా ఇది నా దరి చేరకూడదు అంటున్నారంటే ప్రిపరేషన్లో ఉన్నట్ట లేనట్ట? మనం ప్రిపేర్ అయ్యి లేం ప్రియమైన వారలారా. దేని విషయంలో? దేవుడు మనకిచ్చిన వాటిని తిరిగి ఇచ్చే విషయములో మనం ప్రిపేర్ అయ్యి లేము. యోబు కొన్ని విషయాల్లో ప్రిపేర్ అయ్యాడు, కొన్ని విషయాల్లో ప్రిపేర్ అవ్వలేదు. అలాగని దేవుణ్ణి దూషించలేదు ప్రియమైన వారలారా. తెలియక అడిగాడు, తెలియక అనుకున్నాడు ఇది నా జీవితంలో రాకూడదని. అందుకే మొదటి వచనాన్ని మీకు చదివించాను, 9:2 ప్రసంగి గ్రంథము. అందరి జీవితాల్లో సంభవించేది ఏంటి? ఒకటే
గతి. ఇంకో వాళ్ళ జీవితాల్లోనే రావాలి, మా జీవితాల్లో రాకూడదు అన్నకి మీరందరూ ఎక్కడున్నారు? ఇన్స్టిట్యూషన్లోనే ఉన్నారు ప్రియమల. భూమి అనే ఇన్స్టిట్యూషన్లోనే ఉన్నారు. మీ అర్హత బయటపడాలంటే సమస్యలనే పరీక్షా పత్రం మీ ముందు ఉండాలి, అది మీరు రాయగలగాలి. ఇంతకీ మీ పరీక్ష దేని మీద అంటే దేవుడు వేటినైతే ఇచ్చాడో వాటిని తిరిగి ఇచ్చేటట్లుగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి ప్రియమైన వారలారా. చివరికి ఏం అడుగుతాడో తెలుసా? యోబు శరీరం మీదకి రోగం వచ్చింది, ఈ రోగం నేను వద్దనుకున్నాను కదా, ఇది రాకూడదని అనుకున్నాను కదా అని యోబు శరీరం దగ్గర ఆగాడు. ఈరోజు క్రైస్తవులమైన మనము దేనికి ప్రిపేర్ అవ్వాలన్నది విషయం మీరు ఒక ఆలోచించగలిగితే, లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి ప్రియమైన వారలారా. లూకాసు వార్త 21వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో మీ విశ్వాసం ఎంత గొప్పదిగా, ఎంత పటిష్టంగా ఉండాలంటే ఎన్ని సమస్యలు వచ్చినా సరే అందులో నుండి బయటపడకుండా అది దృఢంగా నిలిచి పరీక్షకు నిలిచిందే ఉండాలంటే ఇదిగో మీరు ఏ రకంగా సిద్ధపడాలో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు ప్రియమైన వారు. చూడండి, తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు, వారు మీలో కొందరిని చంపింతురు. ఏమండి, ఏమన్నారండి? ఇప్పుడు మీరు దేనికి సిద్ధపడాలంటున్నాడు? మనల్ని దేనికి సిద్ధపడమంటున్నాడు ప్రియమైన వారలారా? ఇదిగో సమస్య వచ్చిందా, ఇదిగో ఆస్తి పోయిందా, ఓకే అని సిద్ధపడిపోతున్నాం. లేకపోతే ఉద్యోగం పోయిందా, ఆ సమస్యకు సిద్ధపడిపోతున్నాం. అనారోగ్యం వచ్చిందా, ఆ సమస్యకు సిద్ధపడిపోతున్నాం. పిల్లలనే కోరాడా, ఆ సమస్యకు మనం సిద్ధపడట్లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చేటప్పుడు అది రిటర్న్ ఇవ్వాలన్నప్పుడు మనం ఏ రకంగా ఉన్నామంటే ఇదిగో నా పిల్లలు అన్నట్లుగా మనం పట్టి బిగించి కఠినాత్మూలం అయిపోతున్నాం ప్రియమైన వారలారా. ఎవరైనా బిడ్డ చనిపోయారు అనుకో, నా జీవితంలోనే ఇది ఎందుకు జరగాలి, నా బిడ్డనే ఎందుకు దేవుడు నాకు దూరం చేసాడు అని చెప్పి విశ్వాసములో నుండి దిగజారిపోయే క్షణాలు అక్కడే ప్రారంభమవుతున్నాయి ప్రియమైన వారలారా. కానీ నిజంగా ఇది మీరు అర్థం చేసుకోగలిగితే సమస్య ఏ రకంగానైనా మీ ముందు రావచ్చు, మీ విశ్వాసానికి పరీక్ష అన్నప్పుడు మీరు దేనికి సిద్ధపడాలో తెలుసా? దేవుడు ఇచ్చినది దేవుడు తీసుకుంటున్నాడు. బిడ్డలు నావారు కాదు, ఎవరిచ్చిన బహుమానాలు ఆయన ఇచ్చిన బహుమానాలు అన్నప్పుడు తిరిగి ఆయన తీసుకోవడంలో తప్పేం లేదు కదా, లేదు కదా. మరి లేదు అన్నప్పుడు నువ్వు అది సమస్యగా ఫీల్ అవుతున్నావు అంటే దాని విషయమే మనము ప్రిపేర్ అవ్వలేదన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాడండి? మీ ప్రాణమును సహా మిమ్మల్ని చంపింతురు అంటే మీ ప్రాణము కూడా పోయే పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉన్నాయి. మీ ప్రాణం మీదకి ఆ పరీక్ష వస్తుంది అన్నప్పుడు మీ ప్రాణాన్ని కూడా ఆనందముతో ఇచ్చేంతగా మీరు దీనికి సిద్ధపడాలి అని చెప్తున్నాడు ప్రియమైన వారలారా. ప్రాణం మీదకి వచ్చేటప్పటికి మనలో చాలామంది ఎగిరిపోతామండి. ఇదిగో ఇక్కడ క్రీస్తు కోసం నించున్న వారు ఎవరో నించుండి అందరినీ బుల్లెట్తో కాల్ చేస్తాను అనుకోండి, వెంటనే మనం ఏమవుతాం చెప్పండి? చాలామందిని జారుకుంటాం. నిజమైన విశ్వాసాలు నించుండి ఇక్కడ మీకు ఈరోజు మీకు పరీక్ష కలగబోతుంది. ఇదిగో ఎవరైతే నించున్నారో వాళ్ళందరినీ బుల్లెట్తో షూట్ చేస్తానంటే మనలో చాలామంది పారిపోతాం ప్రియమైన వారలారా. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఇలాంటి పరిస్థితులు కూడా మన జీవితాల్లో ముందుకు రాబోతున్నాయి కనుక మీరు ఎలా సిద్ధపడాలో తెలుసా? మీ ప్రాణాన్ని వదులుకొనడానికి కూడా మీరు సిద్ధపడాలి. మరి అంతటి గొప్ప సిద్ధపాటు మనకు ఉందండి. అంటే 10th ఎగ్జామ్స్ అనేవి చాలా చిన్నవి. ఐఏఎస్ ఎగ్జామ్స్ కోసం మీరు ఆలోచించగలిగితే అది చాలా పెద్ద పరీక్ష లోకంలో. ఐఏఎస్ క్వాలిఫై అవ్వాలంటే చాలా పెద్ద పరీక్ష. అలాంటి దానికి ఎలా ప్రిపేర్ అవుతారో తెలుసండి? ఇచ్చిన సబ్జెక్టులోనే కాదండి, ఇవ్వని దాని విషయంలో కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అంటే లోక జ్ఞానం విషయంలో కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అది ఇవ్వలేదు, అది వీళ్ళే సంగ్రహించుకోవాలి. అంటే ఇచ్చిన దాంట్లోనూ ఇవ్వని దాంట్లోనూ ఎవరి ప్రిపరేషన్ ఉందండి? ఒక పెద్ద అర్హత గల పరీక్ష రాస్తున్న వాళ్ళు ఇవి ఇచ్చిన దాంట్లో ఇవ్వని దాంట్లో కూడా ప్రిపరేషన్ ఉన్నది ప్రియమైన వారలారా. కానీ మనం ఎలాంటి అర్హతకు పాత్రలమో ఆలోచించండి. పరలోకానికి వెళ్ళడానికి మీ విశ్వాసం అనేది అర్హత అయితే అలాంటి విశ్వాసానికి పరీక్ష కలుగుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ ఎలాగుండాలి చెప్పండి? మీకు ఇచ్చినదైనా
మీది కానిదైనా, మీతో అనుబంధంగా ఉన్నది ఏదైనా దేవుడు తీసుకునేటప్పుడు ఇదిగో దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుంటున్నాడు అన్నట్టుగానే మీరు ఉండాలి తప్పితే ఇది సమస్యగా మాత్రం మీరు తీసుకోకూడదు. ఎందుకంటే ఇది పరీక్ష. దేనికి? మీ విశ్వాసానికి. ఈ విశ్వాసంలో మీరు పరీక్షింపబడి నెగ్గగలిగితే మీకేముందన్నాడు? పరలోకం ఉందని చెబుతున్నాడు ప్రియమైన వర్లారా. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2, 3, 4 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఎందుకు మహానందమని ఎంచుకోమంటున్నాడు? మీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోనండి. అండి, సమస్య వస్తే ఎలా ఎంచుకోమంటున్నాడండి? కుటుంబంలో సమస్య రాకూడదు, ఇప్పటివరకు సమస్య రాకూడదు. ఇది నా జీవితంలో సంభవించడం ఏంటి? ఎవరైనా అన్యుల జీవితంలో సంభవించవచ్చు కానీ నా జీవితంలో సంభవించకూడదు అని అంటున్నారు. కానీ యాకోబు గారు మళ్ళీ అలా ప్రిపేర్ చేస్తున్నారు తెలుసా? ఇంకో సమస్యలను మీరు ఆహ్వానించండి. ఎలా ఆహ్వానించమంటున్నాడు? ఆనందముతో ఆహ్వానించండి. ఎందుకంటే ఇది మీ విశ్వాసానికి కలుగు పరీక్ష అన్నప్పుడు ఈ విశ్వాసం మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తుంది తెలుసా? పరలోకానికి, నిత్యమైన ఆనందానికి. మరి నిత్యమైన అంత గొప్ప స్థానానికి మనం వెళుతున్నాము. ఆ ఆనందం మనలో ఉన్నదంటే విశ్వాసం మరి పరీక్షింపబడాలి వద్దండి? పరీక్షింపబడాలన్నప్పుడు ప్రతి దానికి మనం సిద్ధంగా ఉండాలి, ప్రతి పరిస్థితికి మనం సిద్ధంగా ఉండాలి. ఉండగలుగుతున్నావా? మనలో ఉందా సిద్ధపట్టు? యోబు తెలియక సిద్ధపడలేదు ప్రిపేర్. యోబు తెలియక సిద్ధపడలేదు. కానీ ఈరోజు మన ముందు పేపర్ని, క్వశ్చన్ పేపర్ కాదు, ఆన్సర్ షీట్ కూడా మనకి ఇచ్చేసాడు. ఇగో ఈ విషయంలో మీరు ప్రిపేర్ అవ్వాలి, ఈ విషయంలో మీరు ప్రిపేర్ అవ్వాలని. కానీ వస్తున్న సమస్యల సుడిగుండంలో పడుతున్నప్పుడు మనం ఆలోచించండి, దీన్ని నెట్టుకొని రాలేకపోతున్నామంటే మీరు దేనిని గట్టిగా పట్టుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. దేవుడిచ్చిన వాటిన అబ్రహాము గారికి కూడా పరీక్ష వచ్చిందండి. లేక పుట్టిన కుమారుడు. అంటే అది పరీక్ష కాదా? విశ్వాసానికి పరీక్ష కాదా? దేవుడు అన్నాడు, అబ్రహామును పరీక్షించాను. ఎలాగా? తన కుమారుని ఇమ్మని అడిగాను. సిద్ధపడ్డా లేదండి? ఎలా సిద్ధపడగలిగాడు? లేక నేను సంపాదించుకున్నది కాదు, లేనప్పుడు ఎవరిచ్చారు నాకు? దేవుడిచ్చాడు. గో ఆ దేవుడు ఇచ్చిన దేవుడే అడుగుతున్నప్పుడు నేను రిటర్న్ ఇవ్వడంలో తప్పు లేదు అని అనుకున్నాడు కనుక అబ్రహాం గారికి అది పెద్ద సమస్యగా కనపడలేదు. ఆనందం తెలియడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారికి స్లిప్పులు ఇవ్వబడవు. ఏమివ్వబడవండి? స్లిప్పులు ఇవ్వబడవు. నాయనా నువ్వు అంత కష్టపడ్డం ఎందుకు, ఇదిగో నీకు హెల్ప్ చేస్తున్నాను, నువ్వు ఈ స్లిప్ చూసి రాసి అని స్లిప్లు ఇవ్వబడవు. కాపీలకు ఎంకరేజ్ చేయబడదు. అవునా కదా? ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఏవి స్ట్రిక్ట్గా ఉంటాయండి? మీ అర్హతను నిరూపించుకోవాలన్నప్పుడు మీకు సహకరిస్తాడా? ఎగ్జామ్ ఎందుకు? ఎగ్జామ్ పెట్టడం మానేయాలి కదా. అలాగే మనము కూడా ఈ సమస్యల సుడిగుండంలో పడిపోయినప్పుడు ఒకవేళ ప్రార్థిస్తే ప్రార్థించండి, కానీ దేవుని సహాయం ఎప్పుడు వరకు అందదో తెలుసా? మీరు నిలబడుతున్నారు అన్నంత వరకు అది అందదు ప్రియమైన వారలారా. అబ్రహాము గారు నించుండిపోయారా? కొడుకుని ఇస్తానని సిద్ధపడిపోయాడా? ఇక్కడ ఏం సహాయం దొరకలేదు. ఎక్కడ సహాయం దొరికింది? కత్తి ఎత్తాడు నరకడానికి. వెంటనే ఏమి దొరికింది? దేవుని సహాయం దొరికింది. కనుక ఎగ్జామ్ కొరకు నువ్వు ఎలా సిద్ధపడ్డావు అనేది దేవుడు చూస్తున్నాడు ప్రియమైన వారలారా. అంతవరకు దేవుని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, సహాయం కోసం అర్థిస్తారు. కానీ సహాయం వెంటనే దొరకదు. మీరు సిద్ధపడి ముందుకు వెళ్ళినంత వరకు మీకు ఆ సహాయము దొరకదు. మా సంఘంలోనే ఒక బ్రదర్ ఉంటారు. ఆ బ్రదరు ఒకసారి కాకినాడ వచ్చి, అన్న ఒకసారి మీరు హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేయాలి అని అన్నారు. ప్రార్థన చేయాలన్నప్పుడు సర్లే అని హాస్పిటల్కి వెళ్తే ఆ అమ్మాయికి 26 సంవత్సరాలు, శ్రీదేవి అమ్మాయి పేరు, 26 సంవత్సరాలు ఉంటాయి.
26 సంవత్సరాలు ఉన్న ఆమెకు 9 నెలల క్రితమే క్యాన్సర్ సోకింది అన్నది రిపోర్ట్లో వచ్చింది. ఏం క్యాన్సర్ అంటే గొంతు క్యాన్సర్. వాళ్ళకి అంత అవగాహన లేదు కీమోథెరపీ మీద. అంటే క్యాన్సర్ని రోగాన్ని నయం చేసేది కీమోథెరపీ. ఆ కీమోథెరపీ మీద అంత అవగాహన లేదు. ఏవో ఇంజక్షన్లు కొనేసుకున్నారు. మా ఊర్లో వేయించుకుంటా అని చెప్పి ఒక కాంపౌండర్తో ఆ ఇంజక్షన్లు వేయించేసుకున్నారు. ఫలితం ఏమీ లేదు, శూన్యం. ఎలాగ శూన్యం అయిపోయిందంటే అప్పటికి ఆమె రోగం సోకి నిర్ధారణ అయినప్పటికీ ఆమె గట్టి ఆహార పదార్థాలని తినగలిగే స్థితిలో ఆమె ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ నిర్లక్ష్య వైఖరిని వాళ్ళు ప్రదర్శించారో అప్పుడు ఏమైంది? గొంతు కాస్త ఆ క్యాన్సర్ పుండు పెరిగి గొంతు కుచించుకుపోతుంది. ప్రియమైన వాళ్ళరా, ఆమె ఇంకా బలమైన ఆహారాన్ని, గట్టి ఆహారాన్ని తీసుకునే స్థితిలో లేదు. ఇప్పుడు దేని మీద ఆధారపడాలి? సులువుగా జారిపోయే లిక్విడ్స్ మీదే ఆమె ఆధారపడాలి. పోనీ అలా ఆధారపడుతూనే ఉంది. ఎంతకన్నా లిక్విడ్స్ మీద ఆధారపడి బలం తెచ్చుకోగలం చెప్పండి? అలాగ ఆమె క్షీణించిపోయింది. ఎంతగా క్షీణించిందంటే ఈరోజు హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. ఎందుకంటే ఊపిరి ఆడటం లేదు. గొంతు మూసుకుపోతే ఏం ఆడలేదండి? ఊపిరి అంటే ఎంత ప్రాబ్లం పెరిగిపోతే ఊపిరి వరకు వచ్చింది. చిన్న హోల్ ఉంటే చాలు కదండి ఊపిరి అంతది. అంటే ఆ హోల్ కూడా లేకుండా ఊపిరి, శ్వాస ఆగిపోయే స్థితికి ఆమె వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మేము అందరం కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు అన్నారు, నన్ను పాస్టర్గా పరిచయం చేస్తారు. వీళ్ళందరూ నాకు వద్దు, వీళ్ళందరూ నాతో మాట్లాడొద్దు, ఒకళ్ళే మాట్లాడండి. ఎవరు? ఆమె భర్త ఎవరు? పెళ్ళయిందా? ఆమె భర్త ఎవరు అని పిలిచి, భర్తని పిలిచి మాట్లాడాడు. హాస్పిటల్లో జాయిన్ చేస్తారా? కడుపు కన్నం పెట్టి బలమైన ఆహారాన్ని అందిస్తాం. ఎక్కడ కన్నం పెట్టి? కడుపుకి కన్నం పెట్టి, గొంతుకి కన్నం పెట్టి శ్వాస, కడుపుకి కన్నం పెట్టి ఆహారం. ఎందుకంటే ఇక్కడ మూసుకుపోయింది కనుక ఇక్కడ కన్నం పెడితే డైరెక్ట్గా శ్వాస ఆడుతుంది. అదే ఇది మూసుకుపోయింది కనుక ఆహారం వెళ్ళదు కనుక కడుపుకి కన్నం పెట్టి ఆహారం పెడతారన్నారు. ఆవిడేమనుకున్న ఒక్కటే మాట అన్నది. అంటే డాక్టర్ ఇంకా నిర్ధారించేశాడు అనమాట. అమ్మ ఎంతకాలం మీరు బ్రతుకుతారంటే ఇది పెట్టిన తర్వాత చూద్దాంలేండి అంటున్నాడు, కానీ ఎంతకాలం బ్రతుకుతుంది ఇలా చేసినా అన్న విషయాన్ని మాత్రం చెప్పట్లేదు. ఒక ప్రశ్న అడిగాడు, అమ్మ మీరు రాత్రిలో ఉలిక్కుపడి లెగుస్తున్నారా అని అడిగింది. అవునండి 2-3 రోజులుగా ఉలిక్కుపడి లెగుస్తున్నారంటే శ్వాస కూడా అందని స్థితిలోనికి మీరు వెళ్ళిపోతున్నారు. ఇది ఎప్పుడైనా ఆగిపోవచ్చు. ఏమండి, ఇంత గడ్డు పరిస్థితుల్లో కూడా ఆమె ఒక్కటే ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటో తెలుసా? ఇదిగో హాస్పిటల్లో పడి బ్రతకనా అన్న ఆ సందిగ్ధంలో నేను హాస్పిటల్లో చచ్చిపోయే కన్నా నా పిల్లలతో కలిసి నేను దేవుని సన్నిధానంలో నేను చనిపోతాను అని సిద్ధపడింది. ప్రియమైన వాళ్ళారా, పరీక్ష ఆవిడ జీవితంలో సంభవించిందా లేదా? సంభవించిందా? చావడానికైనా సిద్ధపడిందా? దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు కనుక నేను హ్యాపీగా వెళ్ళిపోతానని సిద్ధపడింది. ఆ రోజు వెళ్ళిన ఆమె ఈ రోజు వరకు చనిపోలేదు. ప్రియమైన వాళ్ళారా, ఆ రోజు వెళ్ళిన ఆమె ఈ రోజు వరకు చనిపోలేదంటే దేవుడు ఎంత ఆశ్చర్యకరమైన రీతిలో ఆమెకు సహాయాన్ని అందిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు అందించాడు? ఆమె సిద్ధపడింది, పరీక్షకు నిలిచింది, అప్పుడు సహాయాన్ని అందుకున్నాడు. అబ్రహాము పిల్లాడిని అర్పించడానికి సిద్ధపడిపోయాడు, అర్పించడానికి వెళ్ళిపోతున్నాడు, అప్పుడు సహాయాన్ని అందించాడు. ఈరోజు మనకు కూడా సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలకు మీరు సిద్ధపడి నిలవగలిగితే మీరు తట్టుకునేంతే దేవుడు మీ జీవితాలలో కలిగిస్తాడు. ఒకవేళ తట్టుకోలేని క్షణం వస్తే పరిష్కారాన్ని ఆయనే చూపిస్తాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? మీ అర్హతను, పరలోకానికి వెళ్ళి మీ అర్హతను ప్రూవ్ చేయడానికి. ప్రియమైన వర్లారా, మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ క్వశ్చన్ పేపర్కి, మీ పరీక్షా పత్రానికి సిద్ధంగా ఉన్నారా? మీ పరీక్షా పేపర్లో ప్రాణమును అడుగుచున్నాను అంటే మీరు ఇవ్వగలిగేటట్లుగా రాయగలుగుతున్నారా? అంత సిద్ధపడడం వల్ల ఉందా? మీరు సిద్ధపడిపోండి ప్రియమైన వాళ్ళారా. అయితే తీసుకో ప్రాణం, ఎందుకంటే నువ్వు ఇచ్చింది మళ్ళీ నేను తిరిగి ఇవ్వడంలో గొప్ప విశేషం ఏమి నా చేతిలో, నా దగ్గర ఏమీ లేదు, తీసేసుకో అన్నప్పుడు ఆయన అప్పుడు ఎంటర్ అవుతాడు. ఇదిగో నువ్వు ఉండు నాయన అనేసి. మన మధ్యన భిక్షపతి గారు ఉన్నారు, మనందరికీ తెలుసు. ఆయన చనిపోతారని ఎప్పుడో డాక్టర్లు చెప్పారు. ఇది అన్న ఎప్పుడూ చెప్తూ ఉంటాడు మాతోటి సాక్ష్యంగా. చనిపోతారని ఆయన చనిపోతారు అని డాక్టర్లు ఎప్పుడో చెప్పారు.
ఎన్ని డాక్టర్ల దగ్గరికి తిరిగినా వైద్యం అందనప్పుడు ఇదిగో దేవుని సన్నిధానంలో నేను బ్రతుకుతాను, బ్రతికినంతకాలం దేవుడే నాకు ఊపిరి పోస్తే పోస్తాడు, లేకపోతే లేదు అని ఆయన సిద్ధపడిపోయాడు. ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయిందో మన మధ్యనే సెమినార్లు అంటూ మన మధ్యనే తిరుగుతున్నారు ఆయన హ్యాపీగా. ఇది సాక్ష్యం కాదండి? ఆయన దేనికి సిద్ధపడ్డారు? ఆయన జీవితంలో ఎలాంటి సమస్య వచ్చింది? ఇది ఎవరి జీవితాల్లో రాకూడదని మనం అనుకుంటాం దేవా ఈ దూరంగా ఉంచు అని. కానీ ఆయన విశ్వాసం ఎంత గొప్పదని ఎప్పుడు ప్రూవ్ అయిందో తెలుసా? ఆయన ప్రాణాన్ని కూడా అర్పించడానికి సిద్ధపడిపడి ప్రియమైన వాళ్ళకు, నేను ఒకవేళ పోతే హాస్పిటల్స్లో పోను, ఎక్కడ పోతాను? దేవుని సన్నిధానంలో పోతాను అని ఆయన ఫిక్స్ అయిపోయాడు కనుక ఇప్పటికీ ఆయన మన మధ్య సజీవ సాక్ష్యంగానే ఉన్నాడు. ఈ రకమైన ప్రిపరేషన్ మనలో ఉందా? కనుక మీ విశ్వాసానికి పరీక్ష ఎక్కడి నుండో కలుగుతుందని ఆలోచించకండి. ఎక్కడి నుండి కలుగుతుందో తెలుసా? దేవుడు మీకు ఇచ్చిన వాటిలో నుండే అడుగుతాడు. అంతే సింపుల్ అండి. దేవుడు ఇచ్చిన వాటిలో నుండే అడుగుతాడు ప్రియమైన వారలారా. దానికి మీరు సిద్ధపడి ఉన్నారా? యేసుక్రీస్తు వారు మన ముందున్నారు. యేసుక్రీస్తు వారిని ఆలోచించండి ప్రియమైన వారలారా. ఆయన బాప్తిసం పొందిన వెంటనే పరీక్షకు సిద్ధపడిపోయినట్లుగా కనబడుతుంది. ఏంటంటే అగో అరణ్యములోనికి ఆత్మచేత అపవాది చేత శోధింపబడుటకు ఆత్మచేత అరణ్యమునకు కొనుపోబడును అంటే ఎప్పటి నుండి సిద్ధపడిపోయాడు? అంటే నేను పరీక్షకు రెడీ అన్నట్టుగా ఎప్పటి నుండి వచ్చాడండి? బాప్తిసం తీసుకున్న దగ్గర నుండి నేను పరీక్షకు రెడీ, నేను సిద్ధం, ఎలాంటి శోధనలు నా మీదకి రాని నేను వాటన్నింటినీ జయించగలిగే సమర్థత నాలో ఉన్నది అన్నాడు. అంటే మనలాగా ఏమున్నాయని చెప్పండి ఆయనకి? మనలాగా ఏమున్నాయి శోధించడానికి? ఆయన దగ్గర ఏమీ లేవు. ఆస్తులు ఉన్నాయా? భార్య ఉన్నదా? పిల్లలు ఉన్నారా? ఎవరున్నారు? ఏమీ లేదు. ఆయన సుఖాన్ని అనుభవించడానికి ఏమైనా ఉన్నదా? కారణాలు ఉన్నాయా? ఏ కారణాలు లేవు ప్రియమైన వారలారా. అంత ఫ్రీగా ఉన్నాడు ఆయన. ఇంకా ఆయన పరీక్షించుకోవాలంటే ఆయన దగ్గర ఒకటి ఉంది. ఏంటది? ఆయన ప్రాణం. మరి దానికి సిద్ధపడ్డాడు ఆయన. దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను భూమి మీదకి వచ్చి ఉన్నాను. ఇదిగో నాకు ఒక శరీరమును నీవు అమర్చితివి. ఎవరు అమర్చారండి? నేను సంపాదించుకున్నదని చెప్తున్నాడా? నాకు ఒక శరీరమును అమర్చితివి. ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే ఆయన చిత్తం కోసం దేనిని కూడా అర్పించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయనలో చివరి పరీక్ష ఏంటండి? తన ప్రాణాన్ని అర్పించడమే కదా. అలాంటి పరీక్షకు కూడా ఆయన సిద్ధపడ్డాడు గనకనే ఈరోజు విశ్వాసులకు కర్తగా ఆ పరలోకమందు మహామోహని కుడిపార్శ్వమున కూర్చున్నట్లుగా మనకి కనబడుతుంది. ఎంత గొప్ప అర్హతను సాధించాడండి ఆయన. ఆయన విశ్వాసానికి కలిగిన పరీక్ష ఏంటో తెలుసా? ఆయనకి ఇవ్వబడినదే తిరిగి అడిగాడు ప్రియమైన వారలారా. దేవుడు ఆయనకి ఇవ్వబడిందే తిరిగి అడిగు, నా కోసం నువ్వు ఇవ్వగలవా అంటే నేను ఇచ్చేస్తాను ప్రభువా అని సిద్ధపడ్డాడు. అది ఆయనకు ఆనందంగానే కనబడింది కానీ సమస్యగా కనబడలేదు. కానీ ఈరోజు మనకి సమస్యగా కనబడుతుందంటే దాని అర్థం ఏంటంటే దేవుడి కన్నా దేవుడిచ్చిన వాటిని మనం గట్టిగా పట్టుకున్నాం ప్రియమైన వారలారా. అందుకే మనం విశ్వాసంలో ఫెయిల్ అవుతున్నాం. కానీ ఫెయిల్ అవ్వకుండా మీ అర్హతని మీరు నిరూపించుకోవాలనుకున్నారా? దేవుడిచ్చిన వాటిని దేవుడికి అన్నట్టుగా మీరు విడిచిపెట్టండి. అప్పుడు మీరు హ్యాపీగా విడిచిపెడతారు. నాన్న ప్రాణమే కావాలా? ఏది కావాలి? ఇదిగో ప్రాణాన్ని తీసుకో. ఏది కావాలో అది తీసుకొని మీరు ముందే సిద్ధపడ్డారనుకోండి, అది మీకు సమస్యగా అనిపించదు. అందుకే యోబు గారు యాకోబు గారు మాట్లాడుతూ ఏమంటున్నారు? మళ్ళీ ఒకసారి చదువుకొని ముగించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనడి. ఎలా ఎంచుకోమన్నాడు? సరే పరీక్షలు సమస్యలు వస్తున్నాయంటే ఎలా ఎంచుకోమన్నాడండి? ఆనందంగా ఎంచుకోమన్నాడు ప్రియమైన వాళ్ళరా. ఆనందంగా ఒక ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వాడే ఎగ్జామ్స్ రాక కోసం ఆనందంగా ఎదురు చూస్తాడు. వస్తుంది, నేను త్వరగా ఐఏఎస్ అయిపోతాను అనేసి. ఆలోచించండి. ఒక మంచి ఆటగాడు, పేరు పొందిన ఆటగాడు అండి, ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సంపాదించాడు. అప్పుడు ఆ గోల్డ్ మెడల్ సంపాదించిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తికి ఏం జరిగిందంటే ఎవ్వరికి సోకని రోగం ఒకటి
సోకింది ప్రియమైన వాళ్ళారా. అది అరుదైన రోగం. అలాంటిది ఒక్కరికే ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఒక్కరికే వస్తుంది. అలాంటి వ్యాధి ఒక పేరు పొందిన క్రీడాకారుడి జీవితంలో అది సంభవించింది. అప్పుడు ఆ క్రీడాకారుడిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తారు ఇంటర్వ్యూకి? పేరు పొందిన వాళ్ళ దగ్గరికి కదా ఇంటర్వ్యూకి వెళ్తారు. అలా ఇంటర్వ్యూకి వెళ్ళి, ఏమండి మీకే ఎందుకు ఈ రోగం వచ్చింది అన్నప్పుడు, అసలు 750 కోట్ల మందిలో అంతమంది ఉంటుండగా మీరు నా దగ్గరికి వచ్చి ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు అని అడిగాడు. ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నావు అంటే, 750 కోట్ల మంది గెలుచుకొని ఆ బహుమానాన్ని దేవుడు నాకే ఎందుకు ఇచ్చాడు? అది ఇవ్వబట్టే కదా మీరు వచ్చారు. ఆయన ఇస్తున్న సమాధానాన్ని చూడగలిగితే ఆశ్చర్యపోవాలి ప్రియమైన వారలారా. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, అరుదైన రోగం నాకే ఎందుకు వచ్చిందని. అసలు మీరు 750 కోట్ల మంది ఉంటే నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అంటే 750 కోట్ల మందిలో రాని బహుమానాన్ని నేను సంపాదించాను, నా దగ్గరికి వచ్చారు కదా. ఇదిగో 750 కోట్ల మందికి దక్కని బహుమానాన్ని దేవుడు నాకు దక్కించినప్పుడు నేను ఎంతగా ఆనందించానో, ఇదిగో అది ఆనందించినప్పుడు దీనిని ఎందుకు నేను స్వీకరించలేను అన్న మాటను ఆయన మాట్లాడాడు ప్రియమైన వారలారా. ఒక లోకస్తుడే అలాంటి మాటను మాట్లాడగలిగినప్పుడు, అంటే బహుమానాన్ని అయితే అందుకోగలను. 750 కోట్ల మందిలకు ఎవరు అందుకొని బహుమానాన్ని అయితే నేను అందుకోవచ్చు, కానీ ఎవరికి ఉండకూడని రోగం ఎవరికి ఉండనిది నాకు ఉండకూడదు అని నేను అనుకోవడం రైట్ కాదు. అందరిలో నేను ప్రాముఖ్యంగా ఎంచబడి దేవుడు నాకు ఇంత ప్రఖ్యాతిని ఇస్తే ఇప్పుడు ఈ రోగం కూడా ఆయన ఇచ్చాడు, నేను ఆనందంతో దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నాడు. అన్యుడు ఈ మాట అనగలుగుతున్నప్పుడు ఈరోజు మనం ఏమనాలి చెప్పండి? ఏమనాలి? రక్షణ అనేది అందరికీ కలిగిన భాగ్యమా? ఈరోజు లోకస్తుల్లో మనం కూడా నశించిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు తన మహాకృపను బట్టి ఇక్కడికి మిమ్మల్ని తీసుకుని వచ్చాడు. ప్రియమైన ఎందరికో దక్కని భాగ్యం మీకు దక్కించినప్పుడు ఇప్పుడు మీరేం మాట్లాడాలి చెప్పండి? మీకు సమస్యల పరీక్షా పత్రం మీ మీదకి వస్తున్నప్పుడు మీరేమని అనాలి చెప్పండి? ఒక అన్యుడు అంటున్నట్టుగా అంతకన్నా ఎక్కువగా మీరే అనాలి. ఏమని? ఇదిగో ఎలాగైనా నన్ను పరీక్షించుకొని ఎవరికీ లేని అర్హతను నా దేవుడు నాకు కల్పించినప్పుడు ఇగో ఈ పరీక్షలు వచ్చిన నేను ఆనందంతో దీనిని స్వీకరించగలుగుతాను అన్న మంచి మనస్సు మనకు రావాలి ప్రియమైన వారలారా. ఇది మీ విశ్వాసానికి ఎక్కడ నుండో పరీక్ష రాదు ప్రియమైన వారలారా, ఎక్కడో రాదు. దేవుడు ఏదైతే మీకు ఇచ్చాడో అక్కడ నుండే వస్తుంది. అది మీరు తిరిగి ఇవ్వడానికి సిద్ధపడండి. సమస్యగా భావిస్తున్నారంటే దానికి మీరు సిద్ధపడలేదన్నది అర్థమవుతుంది. కనుక ఈ ప్రపంచం అనే భూమి అనే ఇన్స్టిట్యూషన్లో విద్యార్థులంగా మనం ఉన్నాము. పరీక్షా పత్రంగా మన ముందున్న సమస్యలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. రాయగలిగితే మీ విశ్వాసము అర్హమైనదిగా ప్రూవ్ అవుతుంది, పరలోకానికి మీరు వెళ్ళగలుగుతారు. కనుక మనకి ఒక విద్యార్థికి పెద్ద తేడా ఏమి లేదు ప్రియమైన వారు. విద్యార్థి ఒక రకంగా అర్హతను సంపాదిస్తుంటే విశ్వాసిగా మనం ఇంకో రకంగా పరలోకానికి అర్హతను సంపాదిస్తున్నాం. ఇద్దరికీ పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. కనుక వాడు ఎలాగైతే అన్నింటికి సిద్ధపడతాడు, ఇచ్చిన వాటన్నింటినీ మరలా తిరిగి సమాధానాలుగా ఇవ్వడానికి ఒక విద్యార్థి ఎలాగైతే సిద్ధపడతాడో, మనము కూడా దేవుడు ఇచ్చిన వాటన్నింటినీ మళ్ళీ దేవుడికి తిరిగి ఇచ్చే స్థితికి మనం సిద్ధపడాలి. అప్పుడు మనం విశ్వాసంలో క్వాలిఫై అవుతాం. కనుక దేవుడిచ్చే ప్రతి ప్రశ్న పత్రానికి మీ దగ్గర సమాధానం ఉండాలని ఈ ప్రసంగం ద్వారా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.